నమస్కారం. టీఆర్టీవీ న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. సింగపూర్లో తెలుగు ప్రవాసుల హల్చల్. రాష్ట్ర అధికారిక బృందానికి ఘన స్వాగతం. ఢిల్లీ వేదికగా జనసేన జాతీయ శంఖారావం. సేన ప్రస్థానం సదస్సుకు చేరిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. వర్షాలపై అలసత్వం వహిస్తే ఊరుకోం, అవసరమైతే నేనే స్వయంగా రోడ్లపైకొస్తా, అధికారులకు ముఖ్యమంత్రి అల్టిమేటం. తెలంగాణలో బడులు రీఓపెన్. మొదటి రోజే ప్రభుత్వ పాఠశాలలో ఉచిత బ్రేక్ఫాస్ట్ పథకం ప్రారంభం. ఇక డీటెయిల్స్ చూస్తే 2 రోజుల అధికారిక పర్యటన నిమిత్తం సింగపూర్ చేరుకున్న రాష్ట్ర బృందానికి అక్కడ నివసిస్తున్న ప్రవాస తెలుగు సమాజం నుంచి కళ్లు చెదిరే రీతిలో ఘన స్వాగతం లభించింది. ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి హోటల్ వరకు వందలాది తెలుగు కుటుంబాలు తరలివచ్చి పూలవర్షం కురిపించాయి. ఈ అపూర్వ ప్రేమాభిమానాలపై సదరు నేత సామాజిక మాధ్యమాల వేదిక స్పందిస్తూ సింగపూర్ తెలుగు ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. సింగపూర్ పర్యటనలో ఉన్న లీడర్ను కలిసేందుకు అక్కడి స్థానిక తెలుగు అసోసియేషన్ ప్రతినిధులతో పాటు ఎంతో మంది సామాన్య తెలుగు ప్రజలు తమ కుటుంబ సమేతంగా తరలివచ్చారు. చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు అందరూ ఎంతో ఉత్సాహంగా వచ్చి ఆత్మీయంగా ముచ్చటించారు. ఈ అద్భుతమైన స్పందనపై సదరు నేత ఎమోషనల్ అవుతూ 2 రోజుల పర్యటనకు సింగపూర్ వచ్చిన నాకు, మా బృందానికి ఘన స్వాగతం పలికిన తెలుగు ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు. కుటుంబ సమేతంగా తరలివచ్చి మీరు చూపిన ప్రేమాభిమానాలు ఎంతో ఆనందాన్నిచ్చాయి. మీతో మాట్లాడడం చాలా సంతోషాన్నిచ్చింది. మీ అందరి ఆదరణకు ఎప్పటికీ కృతజ్ఞతని అంటూ రాసుకొచ్చారు. అపర్ నేటివ్ ల్యాండ్ లో ఉన్నా కూడా మన సొంత గడ్డపై ఉన్న భావనను కలిగించారని కొనియాడారు. గ్లోబల్ పర్యటనలో ఎక్కడికి వెళ్ళినా తెలుగు వారి ఆత్మీయత ఎల్లప్పుడూ ప్రత్యేకంగా నడుస్తుందని ఈ సింగపూర్ ఈవెంట్ మరోసారి నిరూపించింది.
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దేశ రాజధాని ఢిల్లీలో ల్యాండ్ అయ్యారు. రేపు ఢిల్లీ వేదికగా నిర్వహించబోతున్న అత్యంత ప్రాధాన్యత గల సేవా ప్రస్థానం ఫర్ నేషనల్ ఇంటిగ్రిటీ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన హస్తనకు చేరుకున్నారు. జాతీయ సమగ్రత, దేశ రక్షణ లక్ష్యంగా జనసేన పార్టీ రూపొందించిన ఈ ప్రత్యేక ఉద్యమ ముఖ చిత్రాన్ని, భవిష్యత్ కార్యాచరణను పవన్ కళ్యాణ్ రేపటి సభలో ఆవిష్కరించబోతున్నారు. జనసేన పార్టీ కార్యాలయం అందించిన సమాచారం ప్రకారం ఈ సేన ప్రస్థానం కార్యక్రమం పార్టీ చరిత్రలో ఒక మైలురాయిగా నిలవనుంది. జాతీయ స్థాయిలో పార్టీ భావజాలాన్ని, దేశ సమగ్రత పట్ల జనసేనకున్న నిబద్ధతను చాటి చెప్పేలా ఈ ఈవెంట్ ను ప్లాన్ చేశారు. ఈ ప్రోగ్రాం సందర్భంగా పవన్ కళ్యాణ్ పార్టీలోని ముఖ్య నాయకులు, ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ఈ ఉద్యమం తాలూకా మూల సిద్ధాంతాలు, భవిష్యత్తులో చేపట్టబోయే రాజకీయ, సామాజిక కార్యాచరణపై ఆయన శ్రేణులకు స్పష్టమైన రూట్ మ్యాప్ ఇవ్వనున్నారు. కేంద్ర పెద్దలతో కూడా డిప్యూటీ సీఎం భేటీ అయ్యే అవకాశం ఉండడంతో ఈ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. తెలంగాణ వ్యాప్తంగా విస్తరిస్తున్న మాన్సూన్ వర్షాల నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విపత్తు నిర్వహణపై గట్టి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశారు. రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు, వరద ముప్పుపై సచివాలయంలో అధికారులతో సీఎం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా, ప్రాణ ఆస్తి నష్టాలు జరగకుండా చూడడమే ప్రభుత్వం మొదటి ప్రాధాన్యతని సీఎం స్పష్టం చేశారు. వర్షాకాలంలో వచ్చే విపత్తుల పట్ల ఏ ఒక్క శాఖ నిర్లక్ష్యంగా వ్యవహరించినా ఉపేక్షించేది లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు. ముఖ్యంగా మున్సిపల్, నీటిపారుదల, విద్యుత్ మరియు రెవెన్యూ శాఖలు నిరంతరం క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని ఆదేశించారు. హైదరాబాద్ నగర పరిధిలో జీహెచ్ఎంసీ మరియు హైడ్రా బృందాలు ట్రాఫిక్, చెట్లు విరిగిపడడం మరియు మ్యాన్హోల్ సమస్యలపై సెక్షన్ల వ్యవధిలో స్పందించాలని స్పష్టం చేశారు. హైదరాబాద్ నగర పరిధిలో జీహెచ్ఎంసీ మరియు హైడ్రా బృందాలు ట్రాఫిక్, చెట్లు విరిగిపడడం మరియు మ్యాన్హోల్ సమస్యలపై సెకన్ల వ్యవధిలో స్పందించాలని స్పష్టం చేశారు. అలాగే జిల్లాల వారీగా కలెక్టర్లు, ఎస్పీలు స్థానిక ప్రాజెక్టుల నీటి మట్టాలను పర్యవేక్షిస్తూ చెరువులు, కుంటలకు గండ్లు పడకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ ఉన్నతాధికారులను ఆదేశించారు. వర్షాల కారణంగా సామాన్య ప్రజలకు మరియు రవాణా వ్యవస్థకు ఆటంకాలు కలగకుండా సత్వర చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించడంతో అధికార యంత్రాంగం అంతా అప్రమత్తమైంది. తెలంగాణ వ్యాప్తంగా ఇవాళ ప్రభుత్వ పాఠశాలలు సరికొత్త హంగులతో పునఃప్రారంభమయ్యాయి. సరిగ్గా బడి తెరిచిన మొదటి రోజే విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం అద్భుతమైన కానుక అందించింది. ప్రభుత్వ బడుల్లో చదువుకునే పేద విద్యార్థుల కోసం ప్రతిష్టాత్మక ఉచిత బ్రేక్ఫాస్ట్ పథకాన్ని ఇవాళ ఘనంగా ప్రారంభించింది. హైదరాబాద్ లోక్ భవన్ పాఠశాలలో రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ పథకాన్ని స్వయంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా పాఠశాలలో ఒక బాలిక మంత్రికి ఎంతో ఆత్మీయంగా టిఫిన్ తినిపించిన అద్భుత దృశ్యం అందరి హృదయాలను ఆకట్టుకుంది. సుదీర్ఘ వేసవి సెలవుల తర్వాత ఇవాళ బడిబాట పట్టిన పిల్లలకు ఉపాధ్యాయులు గులాబీ పూలు, చాక్లెట్లు ఇచ్చి ఘన స్వాగతం పలికారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మొదటి రోజే విద్యార్థులకు ఉచిత బ్రేక్ఫాస్ట్ అందించేందుకు 1269 పాఠశాలలో సర్వం సిద్ధం చేశారు. లోక్ భవన్ స్కూల్లో జరిగిన మెగా లాంచ్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ విద్యార్థులతో కలిసి కింద కూర్చుని టిఫిన్ చేశారు. ఈ సందర్భంగా పక్కనే కూర్చున్న ఒక చిన్నారి ఎంతో ముద్దుగా మంత్రి పొన్నం ప్రభాకర్ కు తన చేతులతో టిఫిన్ తినిపించింది. ఆ బాలిక చూపిన అమాయకపు ప్రేమాభిమానాలకు మంత్రి ఎంతో మురిసిపోయారు. విద్యార్థులు ఉదయాన్నే ఖాళీ కడుపుతో బడికి రాకూడదనే ఉద్దేశంతోనే పౌష్టికాహారంతో కూడిన వేడివేడి బ్రేక్ఫాస్ట్ ను ప్రభుత్వం అందిస్తోందని, దీనివల్ల డ్రాప్ అవుట్స్ తగ్గి హాజరు శాతం భారీగా పెరుగుతుందని మంత్రి ఈ సందర్భంగా ఆశాభావం వ్యక్తం చేశారు. మొదటి రోజు విజయవంతంగా ప్రారంభమైన ఈ బ్రేక్ఫాస్ట్ స్కీమ్ పై విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నాణ్యమైన చదువుతో పాటు నాణ్యమైన ఆహారాన్ని అందిస్తున్న ఉపాధ్యాయులను, విద్యాశాఖను అభినందించాల్సిందే అన్నారు. Thank you for conducting this program. We are so lucky to have this program, sir. Thank you for Telangana government. మేము చాలా లక్కీగా, మేము చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం. మాకు తెలంగాణ గవర్నమెంట్ ఎన్ని ఫెసిలిటీస్ ఇస్తున్నది. మేము మార్నింగ్ కొంచెం లేట్గా బ్రేక్ఫాస్ట్ వల్ల స్కూల్కి రావడం లేట్ అవుతుంది. ఇంకా మమ్మీ వాళ్ళకు కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది మార్నింగ్ లేసి బ్రేక్ఫాస్ట్ చేయడం. కానీ ఇప్పుడు కానీ స్కూల్లోనే బ్రేక్ఫాస్ట్ పెడుతున్నారు. సో మేము చాలా హ్యాపీగా ఉన్నాం. ఇంకా మా పేరెంట్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ తెలంగాణ. మార్నింగ్ సార్, నా పేరు సుమశ్రీ. నేను 10th క్లాస్ చదువుతున్నాను ప్రజెంట్. ఈరోజు మాకు టిఫిన్ అనేది ఇనాగ్రేట్ చేశారు స్కూల్లో. సో మార్నింగ్ మాకు టిఫిన్ చేసి వచ్చేసరికి మాకు టైం అనేది లేట్ అవుతుంది స్కూల్కి. సో దానివల్ల చదువుకోవడం చాలా ప్రాబ్లం అవుతుంది. కొన్నిసార్లు తినకుండానే వచ్చేస్తున్నాము. సో దానివల్ల గవర్నమెంట్ దీన్ని యాక్షన్గా తీసుకొని మంచిగా మాకు ఒక అడ్వాంటేజ్ ఇచ్చినట్టుగా అనుకోవచ్చు. మంచిగా టిఫిన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. మంచిగా న్యూట్రిషియస్ ఫుడ్ వల్ల మేము అనేది మంచిగా కన్జ్యూమ్ చేస్తున్నాం. టిఫిన్ చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్.
ప్రభుత్వము ఈ రోజు నుంచి బ్రేక్ఫాస్ట్ పథకం మాకు పెట్టడం ఎంతో చాలా సంతోషంగా ఉంది. మా అమ్మ నాన్నకి మాకు కష్టపడకుండా మార్నింగ్ మా అమ్మ నాన్నకి డ్యూటీ మంచిగా వెళ్ళాలని, నేను కూడా ఈ స్కూల్లోకి వచ్చి మా అమ్మ నాన్నకి కష్టపెట్టకుండా తిని ఉండాలని, మేము మంచిగా చదువుకోవాలని ఈ ప్రభుత్వం మాకు ఎన్నో ఏర్పాట్లు చేసినందుకు మేము ఎంతో ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. అంతర్జాతీయ వేదికపై భారత సాంకేతిక స్టార్టప్ సత్తాను చాటి చెప్తూ ఫ్రాన్స్ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ సరికొత్త అధ్యాయాన్ని లిఖించారు. ఫ్రాన్స్లోని ప్రముఖ పర్యాటక మరియు పారిశ్రామిక నగరం నైస్ వేదికగా గ్లోబల్ ఇన్వెస్టర్లు, వెంచర్ క్యాపిటలిస్టులతో ప్రధాని మోడీ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అనంతరం ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్తో కలిసి భారత్ ఇన్నోవేట్స్ 2026 ప్రదర్శనను ప్రధాని సంయుక్తంగా ప్రారంభించారు. భారత్ ఫ్రాన్స్ ఇన్నోవేషన్ ఇయర్ నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ ఆధ్వర్యంలో ఈ ప్రతిష్టాత్మక భారత్ ఇన్నోవేట్ సదస్సు నిర్వహించారు. ఈ ప్రదర్శనను ప్రారంభించడానికి ముందు ప్రధాని మోడీ గ్లోబల్ వెంచర్ క్యాపిటలిస్టులు, పారిశ్రామిక దిగ్గజాలతో ముఖాముఖి మాట్లాడారు. భారతదేశంలో పెట్టుబడులకు ఉన్న అపారమైన అవకాశాలను వారికి వివరించారు. అనంతరం జరిగిన ప్రారంభోత్సవ సభలో ప్రధాని మోడీ మాట్లాడుతూ ఇన్నోవేషన్ అనేది భారత్ డిఎన్ఏలోనే ఉందని, నేడు 2 లక్షల స్టార్టప్లతో భారత్ ప్రపంచంలోని 3వ అతిపెద్ద స్టార్టప్ ఎకోసిస్టమ్ గా ఎదిగిందని స్పష్టం చేశారు. గ్లోబల్ ఇన్నోవేషన్ తదుపరి అధ్యాయాన్ని భారత్ తో కలిసి నిర్మించాలని ప్రపంచానికి పిలుపునిచ్చారు. ఈ సదస్సులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సెమీ కండక్టర్స్, క్వాంటమ్ కంప్యూటింగ్, బయోటెక్నాలజీ, స్పేస్ టెక్నాలజీ వంటి కీలక రంగాలకు చెందిన 120కి పైగా భారతీయ డీప్ టెక్ స్టార్టప్లు, ఐఐటీల వంటి 15కు పైగా ప్రముఖ విద్యా సంస్థలు తమ ఆవిష్కరణలను ప్రదర్శించాయి. భారత ఆవిష్కరణల వేగాన్ని చంద్రయాన్ 3 సాధించిన ఘనతను ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్ ఈ వేదికపై ప్రత్యేకంగా అభినందించారు. ఫ్రాన్స్ వెలుపల తొలిసారిగా ఈ సదస్సు నైస్ నగరంలో జరగడం ఇరు దేశాల ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యానికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. ఈ పర్యటనతో భారత్ ఫ్రాన్స్ ఆర్థిక, సాంకేతిక సంబంధాలు మరింత పటిష్టం కానున్నాయి. इनोवेट्स की शुरुआत एक प्रकार से हो चुकी है. प्रधानमंत्री नरेंद्र मोदी यहाँ आंचल मौजूद नजर आ रहे हैं और तमाम इंडस्ट्री के बड़े बड़े प्लेयर्स भी और विदेश मंत्री के साथ साथ एनएसए अजीत डोभाल भी यहाँ पर नजर आ रहे हैं और वाणिज्य मंत्री पीयूष गोयल भी प्रथम पंक्ति में ही नजर आ रहे हैं. बिल्कुल, और यहाँ पर नारायण मूर्ति को भी देख सकते हैं और किस तरह से इन्फोसिस के नारायण मूर्ति भी यहाँ पर भारत इनोवेट्स में मौजूद हैं. आप देख सकते हैं कि ये तस्वीर बताती है कि कैसे इनोवेशन और तकनीक के माध्यम से जिन स्मार्ट सॉल्यूशंस का हम जिक्र कर रहे हैं वो स्मार्ट सॉल्यूशन कैसे कॉस्ट इफेक्टिव हैं और वो कॉस्ट इफेक्टिव होने के साथ साथ कैसे लोगों की जिंदगियों में बदलाव ला सकते हैं. नारायण मूर्ति मौजूद हैं प्रधानमंत्री के साथ. यहाँ पर इंडस्ट्री के बिग प्लेयर्स कैसे टेक्नोलॉजी को, जब भी प्रधानमंत्री कहते हैं कि टेक्नोलॉजी कैसे आपकी समाज का दृष्टिकोण बदल सकती है, ये बेहद जरूरी है और यही वार्तालाप चल रहा है. जिस तरह से प्रधानमंत्री यहाँ उद्योग जगत के कई निवेशक मौजूद हैं, कंपनियों के सीईओज हैं जिनके साथ बातचीत करते हुए नजर आ रहे हैं. क्योंकि जब भी हम आर्टिफिशियल इंटेलिजेंस की बात करते हैं तो प्रधानमंत्री इनोवेटर्स से, टेक्नीशियंस से हमेशा ये कहते हैं पुल अप योर सॉक्स. किस लिए कि आप इसमें समाज के दृष्टिकोण के लिहाज से कितना बड़ा सकारात्मक बदलाव ला सकती है आपकी तकनीक, ये बेहद अहम है. आरेंद्र, बिल्कुल, और निश्चित तौर से हम तमाम जो अलग अलग क्षेत्र हैं तकनीक के, उनके दिग्गजों के साथ प्रधानमंत्री की ये मुलाकात, उद्योग जगत के कई निवेशक हैं, कंपनियों के सीईओ हैं, एक मंच पे इनको लाकर उनके साथ संवाद करना, प्रधानमंत्री का बेहद रुचिपूर्ण तरीके से बात करना, एआई, क्वांटम, डीप टेक और जो फाइनेंशियल जो सेक्टर्स हैं उनके जो निवेशक हैं उनसे संवाद करना, यानी भारत में भारत की सरकार के द्वारा, प्रधानमंत्री मोदी के द्वारा एक आधार तैयार करना कि हम किस तेजी से आगे बढ़ेंगे, हमारा डायरेक्शन क्या होगा और दुनिया के साथ में कदम ताल करने की दिशा में कैसे फैसिलिटेटर की तरीके से काम करना है ताकि भारतीय जो हमारा टैलेंट है, जिसका जिक्र आपने आईटी के माध्यम से किया था, इंडियन टैलेंट के माध्यम से उसको दुनिया की टेक्नोलॉजी के साथ कैसे जोड़ा जाए, तो दुनिया की तकनीक भारत का टैलेंट. PN Reddy High School, recognized by Government of Telangana. Narsapur Crossroads, District Medak. Classes from nursery to 10th class. English medium, ప్రశాంత వాతావరణంలో నెలకొని అన్ని వసతులతో ఉన్న విశాలమైన స్వంత భవనం, కాలుష్యరహిత గ్రీన్ క్యాంపస్. అన్ని తరగతుల ప్రజలకు అందుబాటులో సాధారణ ఫీజులు, అత్యున్నత విద్యా ప్రమాణాలు, అసాధారణమైన విజయాలు. మా ప్రత్యేకతలు: నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ పిల్లలకు ప్లేవే టీచింగ్ విధానం, రౌండ్ ద క్లాక్ సీసీ కెమెరా మానిటరింగ్, అనుభవం గడించిన ఉపాధ్యాయుల బృందం, కేరళ టీచర్లచే విద్యా బోధన, వసతులతో కూడినటువంటి విశాలమైన తరగతి గదులు, పరిమిత సంఖ్యలో విద్యార్థులు. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ చూపుతూ యోగా, మెడిటేషన్, స్పోకెన్ ఇంగ్లీష్, ఇంటరాక్టివ్ సెషన్స్ నిర్వహించబడుతుంది. చదువుతో పాటు కంప్యూటర్ ల్యాబ్,
డిజి ల్యాబ్ ద్వారా టాపిక్ పట్ల అవగాహన కలిగించుట, ఐఐటి ఫౌండేషన్ స్పెషల్ క్లాసెస్ నిర్వహించబడతాయి. ప్రతి ఏటా ఎస్ఎస్సిలో 100% రిజల్ట్ సాధించి ప్రభంజనం సృష్టిస్తున్న విద్యా సంస్థ పిఎన్ రెడ్డి హై స్కూల్. సైన్స్ ల్యాబ్, సైన్స్ ఫేర్, ఆర్ట్ ఫేర్ నిర్వహించుట, సాంస్కృతిక కళలు, డాన్స్, డ్రామా, గేమ్స్ నిర్వహించుట మరియు సోషల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయించుట, మరియు ఆరోగ్యరీత్యా మినరల్ వాటర్ ప్లాంట్ సదుపాయం, నైపుణ్యం కలిగిన డ్రైవర్స్లచే దూర ప్రాంతం విద్యార్థులకు ట్రాన్స్పోర్ట్ సదుపాయం, అన్ని వసతులు కలిగిన విద్యా సంస్థను దర్శిద్దాం. మన పిల్లల బంగారు భవిష్యత్తుకు చక్కటి పునాది వేద్దాం. అడ్మిషన్లు ప్రారంభమైనవి. ఇతర వివరాలకు సంప్రదించండి. ప్రిన్సిపల్ కుమారి వైష్ణవి రెడ్డి, కరెస్పాండెంట్ విద్యారత్న మరియు నంది అవార్డుల గ్రహీత శ్రీ పిఎన్ రెడ్డి గారు. కాంటాక్ట్ సెల్ నంబర్ 9849501388. నర్సాపూర్ మరియు తూప్రాన్ పరిసర ప్రాంత విద్యార్థులకు మరియు తల్లిదండ్రులకు శుభవార్త. హైదరాబాద్ కార్పొరేట్ కళాశాలలో సుదీర్ఘ బోధనానుభవం గల ఫ్యాకల్టీచే బోధనలు అందిస్తూ నూతన టెక్నాలజీతో డిజిటల్ టీచింగ్ ని ప్రవేశపెడుతూ అన్ని విభాగాల్లో ఇంటిగ్రేటెడ్ కోర్సులతో నర్సాపూర్ మరియు తూప్రాన్లలో స్థాపించబడ్డ స్కాలర్ ఐఐటి జూనియర్ కళాశాల. మన స్కాలర్ జూనియర్ కళాశాలలో ఐఐటి, జేఈఈ, నీట్, ఈఏపీ సెట్ తో పాటు సిఏ ఫౌండేషన్, సిఎల్ఏటి, సియుఈటి, ఎన్డీఏ వంటి ఇంటిగ్రేటెడ్ కోర్సులకి ప్రత్యేక శిక్షణ ఇవ్వబడుతుంది. విద్యారంగంలో సుదీర్ఘ అనుభవం గల పి నరసింహారెడ్డి గారి మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో నడుస్తున్న నమ్మకమైన విద్యా సంస్థలు స్కాలర్ జూనియర్ కళాశాల నర్సాపూర్ మరియు తూప్రాన్. నాణ్యమైన విద్యా సదుపాయాలతో పాటు ప్రతి విద్యార్థి వ్యక్తిగత అభివృద్ధి కోసం ఫ్యాకల్టీచే నిరంతరం వ్యక్తిగత పర్యవేక్షణ, బాలికలు మరియు బాలురకు ప్రత్యేక హాస్టల్ సదుపాయం, విద్యార్థులకు ఎడ్యుకేషన్ లోన్ సదుపాయం కూడా కలదు. నర్సాపూర్ బ్రాంచ్ అడ్రస్ పోలీస్ స్టేషన్ ఎదురుగా పిఎన్ రెడ్డి హై స్కూల్ ప్రాంగణంలో నర్సాపూర్. అడ్మిషన్స్ కొనసాగుతున్నవి. వివరాల కొరకు బ్రాంచ్ల నెంబర్లని సంప్రదించగలరు. స్కాలర్ ఐఐటి జూనియర్ కాలేజ్ ఆపోజిట్ పోలీస్ స్టేషన్ నర్సాపూర్. సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9704255697, 9849501388. మీ విజయానికి సరైన గమ్యం స్కాలర్ ఐఐటి జూనియర్ కళాశాల. మీ విజయానికి సరైన గమ్యం. ప్రకాశం జిల్లాలో పొగాకు రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, సాగు నియంత్రణపై ఓ ఆసక్తికరమైన సంభాషణ ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ప్రయాణంలో యాదృచ్ఛికంగా ఎదురుపడిన రాష్ట్ర మంత్రులు పత్తిపాటి పుల్లారావు, నాదెండ్ల మనోహర్తో ప్రకాశం జిల్లాకు చెందిన ఒక పొగాకు రైతు కుటుంబం నేరుగా ముఖాముఖి మాట్లాడింది. తమ సమస్యలను మంత్రుల దృష్టికి తీసుకెళ్లగా వారు స్పందించిన తీరు బాగుందని చెప్తూనే క్షేత్రస్థాయిలో పాలసీలు ఎలా ఉండాలో సదరు రైతు కుటుంబం ప్రభుత్వానికి చేసిన ఒక ప్రాక్టికల్ సూచన ఇప్పుడు అందరినీ ఆలోచింపజేస్తోంది. ప్రకాశం జిల్లాలో పొగాకు సాగు చేస్తున్న అన్నదాతలు తాము పడుతున్న కష్టాలను, మార్కెటింగ్ ఇబ్బందులను మంత్రుల వద్ద ప్రస్తావించారు. దీనిపై ఇద్దరు నేతలు ఎంతో సానుకూలంగా స్పందిస్తూ బోర్డు ఇచ్చిన లైసెన్స్ పరిమితి కంటే ఎక్కువ విస్తీర్ణంలో పొగాకు పండించడం వల్లే మార్కెట్లో డిమాండ్ తగ్గి సమస్యలు వస్తున్నాయని రైతులకు ఎంతో సున్నితంగా వివరించారు. మంత్రుల సమస్యల మూలాలను వివరించిన విధానం చాలా బాగుందని సదరు రైతు కుటుంబం హర్షం వ్యక్తం చేసింది. అయితే ఇదే తరుణంలో సదరు రైతు కుటుంబం ప్రభుత్వం ముందు ఒక కీలకమైన డిమాండ్ ఇచ్చింది. పంట పండించి చేతికొచ్చిన తర్వాత పరిమితులు దాటాయని చెప్పడం కంటే రైతులు పొగాకున్నారు వేయకముందే, అంటే సీజన్ ప్రారంభంలోనే ప్రభుత్వం కఠినమైన రూల్స్ పెడితే ఈ సమస్య రాదని స్పష్టం చేశారు. ముందే అప్రమత్తం చేస్తే తాము ప్రత్యామ్నాయ పంటల వైపు వెళ్తామని, తద్వారా పెట్టుబడులు పెట్టి నష్టపోయే పరిస్థితి తప్పుతుందని అన్నదాతలు తమ ప్రాక్టికల్ ఐడియాను పంచుకున్నారు. నేతలకు రైతులకు మధ్య జరిగిన ఈ అర్థవంతమైన చర్చ క్షేత్రస్థాయిలో పాలసీ మేకింగ్ లో ఎలాంటి మార్పులు రావాలో సూచిస్తోంది. పంట వేయకముందే నిబంధనలు స్ట్రిక్ట్ గా అమలు చేయాలన్న ఈ ప్రకాశం జిల్లా రైతు మాటలను ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుందో లేదో చూడాలి.
ఉమ్మడి కర్నూలు జిల్లాను మాన్సూన్ వర్షాలు వణికిస్తున్నాయి. కర్నూలు, నంద్యాల జిల్లాలో శనివారం రాత్రి నుంచి కురుస్తున్న రికార్డు స్థాయి భారీ వర్షాలకు వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. పలు ప్రధాన రహదారులపైకి వరద నీరు చేరడంతో గ్రామాల మధ్య రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. లోతట్టు ప్రాంతాల్లోని నివాస సముదాయాలకి మురుగునీరు, వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కర్నూలు జిల్లా హలార్వి మండలంలో పరిస్థితి అత్యంత దారుణంగా మారింది. చేరువంక వద్ద వరద నీరు రోడ్డుపై నుంచి ఉధృతంగా ప్రవహిస్తుండటంతో హలహర్వి మరియు గుల్యం గ్రామాల మధ్య ప్రయాణం పూర్తిగా నిలిచిపోయింది. వాహనాలేవి ముందుకు కదలలేని పరిస్థితి నెలకొంది. అటు ఎమ్మిగినూరు మండలంలోనూ ఇదే రకమైన జలదిగ్బంధం కనిపిస్తోంది. కడివేల గ్రామం వద్ద కప్పల్వంక వాగు ఉగ్రరూపం దాల్చింది. బ్రిడ్జిపై నుంచి వరద నీరు పారుతుండటంతో ఎమ్మిగినూరు మరియు పత్తికొండ మధ్య ప్రధాన రహదారిపై ట్రాఫిక్ తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రయాణికులు ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకుని గంటల తరబడి రోడ్లపైనే వేచి చూస్తున్నారు. ఇక గొనిగండ్ల మండల పరిధిలోని వరద పోటెత్తింది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న భారీ ఇన్ఫ్లో కారణంగా గంజిహళ్లి గ్రామం సమీపంలో ఉన్న మల్లెడ వాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. వాగు పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. నిరంతరం కురుస్తున్న వర్షాల నేపథ్యంలో అధికారులు కంట్రోల్ రూమ్ లను ఏర్పాటు చేశారు. వరద ఉధృతి తగ్గే వరకు ఎవరు బాగులు, వంకలు దాటే సాహసం చేయొద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. భాగ్యనగరంలో వర్షాకాలం వస్తే చాలు బస్తీలు, కాలనీలు, చెరువులను తలపించేవి. కానీ ఈసారి సీన్ పూర్తిగా మారింది. ఒకప్పుడు నివాస ప్రాంతాలను ముంచెత్తిన వరద నీరు ఇప్పుడు నేరుగా నగరంలోని చెరువులకు చేరుతోంది. హైడ్రా కమిషనర్ ఏవీ నంగనాథ్ నేతృత్వంలో చేపట్టిన చెరువుల పునరుద్ధరణ, ఇన్లెట్ల ఆధునీకరణ పనులు క్షేత్రస్థాయిలో అద్భుతాలు సృష్టిస్తున్నాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కుక్కట్పల్లి నల్ల చెరువు, అంబర్పేట బతుకమ్మకుంట, మాతాపూర్ తుమ్మిడికుంట చెరువులు నిండడమే కాకుండా చుట్టుపక్కల బస్తీలు పూర్తిగా సురక్షితంగా ఉన్నాయి. గొలుసుగట్టు చెరువులను అనుసంధానించి నగరానికి వరద ముప్పును శాశ్వతంగా తప్పించాలన్న ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా హైడ్రా తన పనులను వేగవంతం చేసింది. కొండాపూర్ జూబ్లీ గార్డెన్స్ లో ఇటీవల ఆక్రమణను తొలగించిన మొండికుంట చెరువును కూడా ఇదే తరహాలో అభివృద్ధి చేసి వరదను నియంత్రించాలని హైడ్రా భావిస్తోంది. మొదటి విడతగా చేపట్టిన 6 చెరువుల్లో ఇప్పటికే 3 ప్రారంభం కాగా మరో 3 సిద్ధంగా ఉన్నాయి. ఇక రెండో విడతలో భాగంగా 14 చెరువుల పునరుద్ధరణ పనులను హైడ్రా ఇప్పటికే టేకప్ చేసింది. వీటికి తోడు మరో 4 పెద్ద చెరువులను మినీ ట్యాంక్ బండ్లుగా తీర్చిదిద్దేందుకు పనులు వేగంగా జరుగుతున్నాయి. చెరువులన్నీ పునరుద్ధరణకు నోచుకుంటే హైదరాబాద్ లో వరదలను పూర్తిగా కట్టడి చేయొచ్చని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఆక్రమణ తొలగింపు మాత్రమే కాదు, పర్యావరణ పరిరక్షణ, వరద కట్టడి కూడా తమ ప్రాధాన్యతని హైడ్రా ఈ ఫలితాల ద్వారా నిరూపించింది. రాబోయే రోజుల్లో మిగతా చెరువులు కూడా పూర్తయితే భాగ్యనగరం మరింత సురక్షితంగా మారనుంది. హైదరాబాద్ నగర చరిత్రను, సంస్కృతిని, భవిష్యత్తును ఒకే వేదికపై ఆవిష్కరించే గొప్ప వారసత్వ సంపద సాలార్జంగ్ మ్యూజియం. ప్రపంచ నాగరికతల అమూల్య కళాఖండాలను భద్రపరుస్తూ మత సామరస్యానికి, లౌకిక విలువలకు నిదర్శనంగా నిలిచిన ఈ మ్యూజియం పరిసరాలు ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో రూపురేఖలు మార్చుకోబోతున్నాయి. మ్యూజియం పక్కనే ప్రవహించే మూసీ నదిని లండన్ థేమ్స్ నది తరహాలో గ్లోబల్ రివర్ ఫ్రంట్ గా అభివృద్ధి చేస్తూ పాత బస్తీ వారసత్వ కట్టడాలతో అనుసంధానించేందుకు తెలంగాణ ప్రభుత్వం సరికొత్త యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసింది. హైదరాబాద్ ను అంతర్జాతీయ పర్యాటక పట్టణంలో అగ్రస్థానంలో నిలబెట్టేందుకు ప్రభుత్వం మూసీ నది పునరుద్ధరణను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సాలార్జంగ్ మ్యూజియం ను పాత బస్తీలోని ఇతర చారిత్రక కట్టడాలైన చార్మినార్, చౌమహల్లా ప్యాలెస్లతో అనుసంధానం చేయనున్నారు. దీని ద్వారా ఇక్కడికి వచ్చే అంతర్జాతీయ పర్యాటకులు ఒకే రూట్లో హైదరాబాద్ సంస్కృతిని వీక్షించేలా కారిడార్ ను డిజైన్ చేస్తున్నారు. ప్రభుత్వ ఆలోచన ప్రకారం వారసత్వ పరిరక్షణ అంటే కేవలం చరిత్రను కాపాడడం మాత్రమే కాదు. దీని ద్వారా స్థానిక పారిశ్రామిక రంగాన్ని బలోపేతం చేయడం, వేలాది మందికి నూతన జీవనోపాధి కల్పించడం, యువతకు స్ఫూర్తినిచ్చి భవిష్యత్ తరాలకు మన నగర ఆత్మగౌరవాన్ని అందించడం కూడా ఇందులో భాగమని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. ఈ మెగా కారిడార్ ప్రాజెక్ట్ పూర్తయితే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న టూరిస్టులకు ఓల్డ్ సిటీ ఒక అద్భుతమైన పర్యాటక అనుభూతినిస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. చారిత్రక సంపదను కాపాడుకుంటూనే నగర భవిష్యత్తును అద్భుతంగా తీర్చిదిద్దేందుకు సాగుతున్న ఈ ప్రయత్నం నిజంగా అభినందనీయం.
బంగారం కొనాలనుకునే వినియోగదారులకు బులియన్ మార్కెట్ ఇవాళ ఊహించని భారీ షాక్ ఇచ్చింది. హైదరాబాద్ మార్కెట్లో పత్రి ధరలు ఒక్కసారిగా ఆకాతానంటాయి. నిన్నటి వరకు ఒకలా ఉన్న ధరలు ఇవాళ ఏకంగా వేలల్లో పెరిగి సరికొత్త రికార్డులు సృష్టించాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర 1.51 లక్షల మార్కును దాటిపోగా వెండి ధర కూడా కేజీపై ఏకంగా 10,000 రూపాయలు పెరిగి షాక్ గురిచేసింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ నమోదైన ధరలు ఇన్వెస్టర్లను సైతం ఆశ్చర్యపరుస్తున్నాయి. శరవేగంగా పెరిగిన ధరల ప్రకారం 24 క్యారెట్ల 10 గ్రాముల ప్యూర్ గోల్డ్ రేట్ ఏకంగా 2,450 పెరిగి 151,530 మీద ఆల్ టైమ్ హై రికార్డును తాకింది. అటు ఆభరణాల తయారీకి వాడి 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర కూడా తక్కువ తినలేదు. ఇది ఒకే రోజు 2,250 రూపాయలు ఎగిసి 138,900గా నమోదైంది. పసిడితో పాటే వెండి కూడా భారీ పరుగులు పెట్టింది. పరిశ్రమల నుంచి డిమాండ్ పెరగడంతో కేజీ వెండిపై ఏకంగా 10,000 పెరిగి ఏకధాటిగా 2,80,000కి చేరింది. సాధారణంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు పెరిగినప్పుడు బంగారం రేట్లు పెరుగుతాయి. కానీ అమెరికా ఇరాన్ యుద్ధం ముగిసి మార్కెట్లు కుదిరిపడుతున్న తరుణంలో కూడా ఈ స్థాయిలో రేట్లు పెరగడం గమనార్హం. అంతర్జాతీయంగా కేంద్ర బ్యాంకులు బంగారం నిల్వలను భారీగా కొనుగోలు చేయడం, రూపాయి విలువల్లో హెచ్చుతగ్గుల వల్లే ఈ అసాధారణ ధరల పెరుగుదల చోటు చేసుకుందని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. ఏదేమైనా ఈ పెరిగిన ధరలతో నగల దుకాణాలు వెలవెలబోతున్నాయి. ఇక వాతావరణ విషయానికి వస్తే తెలుగు రాష్ట్రాలను నైరుతి రుతుపవనాలతో పాటు ఉపరితల ద్రోణి ప్రభావం ముంచెత్తోంది. ఇరు రాష్ట్రాల్లోని పలు జిల్లాలు నిన్నటి నుంచి ఎడతెరిపి లేకుండా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ ఏపీలోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని, అటు తెలంగాణలోని రాజధాని హైదరాబాద్ సహా పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసిందని ఐఎండీ వెల్లడించింది. నైరుతి రుతుపవనాల కదలికలు చురుగ్గా మారడంతో ఆంధ్రప్రదేశ్లో వర్షాలు జోరందుకున్నాయి. ఇవాళ ముఖ్యంగా పార్వతీపురం, మన్యం, అల్లూరు సీతారామరాజు, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలతో పాటు ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, తిరుపతి జిల్లాలో పిడుగులు పడే ప్రమాదం ఎక్కువగా ఉందని అధికారులు హెచ్చరించారు. పొలాల్లో పనిచేసే రైతులు, గొర్రెల కాపరులు చెట్ల కింద ఆశ్రయం పొందొద్దని సూచించారు. ఇక తెలంగాణ విషయానికి వస్తే రాజధాని హైదరాబాద్ సహా ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, వనపర్తి జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ ప్రకటించింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలులు వీస్తూ ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేసింది. వర్షాల నేపథ్యంలో జీహెచ్ఎంసీతో పాటు ప్రభావిత జిల్లాల మున్సిపల్ సిబ్బంది అలర్ట్ అయ్యారు. రాబోయే 24 గంటల్లో ద్రోణి ప్రభావం మరింత పెరిగే ఛాన్స్ ఉన్నందున ప్రయాణాల్లో ఉన్నవారు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.